హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం రాంపల్లికి వచ్చామండి. ఈసీఎల్ నియర్ బై ఉండే రాంపల్లికి వచ్చాము. రాంపల్లిలో చాలామంది మనకు హౌసెస్ ఎక్స్ప్లోర్ చేయమని కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు అయితే మనం ఇలా రాంపల్లికి రావడం జరిగింది. ఇది చూస్తున్నారు కదా, ఇది మంచి కాలనీ అండి. ఈ కాలనీలో మనకు ప్రాపర్టీ అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేసింది సారే అన్నమాట, డైరెక్ట్ ఓనరు, మధ్యలో మనకు మీడియేటర్స్ ఎవరు లేరు. సార్ని అడిగి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం అన్నీ తెలుసుకుందామండి. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇది ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? ఇది 144 స్క్వేర్ యార్డ్స్. ఓకే సార్, ఇది కాలనీ ఏం కాలనీ సార్? ఎన్ఎస్ఆర్ లోటస్. ఇది ఏ మున్సిపాలిటీ కిందకి వస్తారు సార్? నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తారు. రాంపల్లి విలేజ్ నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తారు. ఇది జిహెచ్ఎంసీ లేఅవుట్. ఓకే సార్, బిల్డింగ్ మీద ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది హెచ్ఎండే లేఅవుట్. 30 ఫీట్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కరెంటు, పార్క్ అన్నీ ఉన్నాయి ఇందులో. చూస్తున్నారు ఫ్రెండ్, అన్నీ ఉన్నాయి అన్నమాట. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది రెడీ టు వాక్ పే ప్రాపర్టీ. ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా లోపలికి వెళ్ళి మిగతా అన్ని కూడా తెలుసుకుందాము. ఇల్లు డైమెన్షన్ వచ్చేసి 24/50. 24/50 డైమెన్షన్స్ వచ్చేసి చూస్తున్నారు కదా క్లియర్గా సార్ అది కూడా చెప్తున్నారు. ప్రాపర్టీ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ సార్ మంచిగా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. గార్డెన్ ఏరియా ప్లస్ మనకు దానికి రీలింగ్ కూడా ఇచ్చినారండి. చాలా బాగా దగ్గర ఉండి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది సార్, మంచిగా తీసుకున్నారు. ప్లస్ సార్ ఈ గేట్ ఉంది, ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 10 ఫీట్ గేట్. చూస్తున్నారు కదా, మంచి కార్, పెద్ద కార్ కూడా లోపలికి వెళ్ళిపోతుందండి. చూస్తున్న ర్యాంప్ కూడా చాలా బాగా తీసుకోవడం జరిగింది. సీసీ రోడ్ కూడా ఉందండి, మనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ సీసీ రోడ్ కూడా ఉంది. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది పార్కింగ్ అనమాట. సార్ ఇది ఏం ఫేసింగ్ సార్? ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. చూస్తున్నాం వెస్ట్ ఫేస్. ఇది సింహద్వారం అన్నమాట. కింద పార్కింగ్ చూసుకుంటే ఇవి కంప్లీట్ గ్రానైట్ తీసుకోవడం జరిగిందండి. పార్కింగ్ లో గల్లీల గ్రానైట్. ఓకే, చూస్తున్నారా మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైకి స్టెప్స్ కూడా గ్రానైట్ తీసుకోవడం జరిగింది. స్టీల్ రైలింగ్, వాష్ ఏరియా అన్ని ఉన్నాయండి. చూస్తున్నాం కదా, ఫస్ట్ మనకు స్టెప్స్ పక్కకి ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. లిఫ్ట్ అంటే మనకు దీంట్లో ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చాలా బాగా చేసినారు. సార్ ఇది ఎన్ని ఫీట్ గల్లీ సార్? ఇది 2.5 ఫీట్ గల్లీ. 2.5 ఫీట్ గల్లీ కూడా ఇచ్చినారండి. సార్ బ్యాక్ సైడ్ కూడా గల్లీ ఉందా సార్? మనకు ఆ బ్యాక్ సైడ్ గల్లీ ఉంటుంది. ఇంటి చుట్టూ ఉంటుంది గల్లీ, ఒక మంచి తిరిగే అంత ఇంటి చుట్టూ గల్లీ అండి. సార్ వాటర్ ఫెసిలిటీ ఏంటి సార్? ఇక్కడ వాటర్ ఉందా? బోర్ ఉంది. బోర్ అయితే ఫుల్ వాటర్. మీకు వాటర్ డోకా లేదు, మస్తు నీళ్ళు ప్యూరిఫై పెట్టుకొని తాగొచ్చు. అంతేనా సార్? వాటర్ ప్రాబ్లం కూడా లేదండి. బోర్ కూడా మంచిగా పడింది. మెయిన్ డోర్, ఒక మెయిన్ డోర్ టేకా సార్? మెయిన్ డోర్ టేక్, ఇండియన్ టేక్ అండి మెయిన్ డోర్. ప్లస్ ఏంటంటే గ్రిల్స్ కూడా పెట్టినారు. ప్రాపర్టీ లోపల కూడా ఒక్కసారి వెళ్ళి మనం మీద కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారండి, చాలా బాగుంది. లోపల మనకు వుడ్ వర్క్ కూడా అయిందండి. వుడ్ వర్క్ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తీసుకుందాం. ఒకసారి లోపల హాల్ ఫ్లోరింగ్ వచ్చేసి సార్ టైల్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి తీసుకున్నారు. టీ పాయింట్, వెంటిలేషన్ గురించి విండోస్. ఓకే, చూస్తున్నారు కదా, వెంటిలేషన్ కోసం అయితే మంచి యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. దీనికి మెష్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ గ్రిల్స్ కూడా ఇచ్చినారు ఐరన్ తోని. ఫాల్ సీలింగ్, ఒక్కసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా నీట్గా తీసుకున్నారండి, లేటెస్ట్ ఉంది. టీవీ యూనిట్ ఒక్కసారి టీవీ యూనిట్ చూడండి. టీవీ యూనిట్ కూడా మంచిగా వుడ్ వర్క్ కూడా చేయించినారు. రెడీ టు వాక్ పే ప్రాపర్టీ అండి. మీరు వుడ్ వర్క్ కూడా చేయించుకునే అవసరం లేదు. ఇది ఇక్కడికి వచ్చేసిందంటే డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా చూస్తున్నారు. డైనింగ్ ఏరియా పక్కకి మనకు ఒకటి కిచెన్ అయితే తీసుకున్నాం. ఓపెన్ కిచెన్ ఎల్ షేప్ ఉందండి. దీని ప్లాట్ఫామ్ కూడా మొత్తం గ్రానైట్స్ తో తీసుకోవడం జరిగింది. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. చాలా బాగుందండి. చూసిన కంప్లీట్ వుడ్ వర్క్ కూడా అయిపోయిందండి. ప్లస్ మనకు పూజా గది ఇలా చేయించాము. ఓకే, చూడండి, కబోర్డ్ ద్వారా చేయించినాం. చూడండి, చాలా బాగుంది. వచ్చేసి 2.5 ఫీట్ గల్లీ. 2.5 ఫీట్ గల్లీ సార్? ఈ 2.5 ఫీట్ గల్లీ. ఓకే, వాష్ ఏరియా ఇచ్చినారా సార్? ఇక్కడ ఉన్నది వాష్ ఏరియా అక్కడ. ఓకే, లాస్ట్ కు వాష్ ఏరియా కూడా ఇవ్వడం అయితే జరిగింది. వాష్ ఏరియా ఉంటుంది అక్కడ. ఓకే, ఫీట్నర సెట్ బ్యాక్ ఉంటుంది అక్కడ. ఓకే, ఫీట్నర సెట్ బ్యాక్ లాస్ట్ వచ్చేసి గల్లీ. ఇక్కడ వచ్చేసి ఈశాన్యమూల బోరు. ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చినారు. ఈశాన్యమూల బోరు. సంపు ఎక్కడ ఉంది? సంపు ఇక్కడ ఉంది. ఈశాన్యమూల బోరు పక్కన సంపు. ఇది 100 ముందు చెప్పిన సెట్ బ్యాక్. ఇది 100% వచ్చేసి డైనింగ్ హాల్లోకి వచ్చాము. డైనింగ్ హాల్ ఇది పక్క డైనింగ్ హాల్. ఇక్కడ హాల్లోకి వచ్చాము. ఓకే, హాల్లోకి వచ్చాము. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ లో ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఓకే, పైన వెంటిలేషన్ గురించి విండోస్, సెల్ఫ్లు, సజ్జ కింద బీరో పెట్టుకోవచ్చు.
వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇది వెస్టర్నా సార్, ఇండియనా? ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ అంటే వెస్టర్న్. కస్టమర్ చాయిస్. కస్టమర్ చాయిస్ వచ్చేసి కలరు, ట్యాప్స్, కుండీస్ అవి ఉంటాయి. ఓకే, కస్టమర్ చాయిస్. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, లో రూఫ్, సెల్ఫ్లు, 4x4 యూపీవీసీ విండోస్ కూడా తీసుకోవడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్లో. చాలా బాగుంది. వచ్చేసి 144 గజాలు, వెస్ట్ ఫేసింగ్. వచ్చేసి ధర వచ్చేసి ఓన్లీ 75 లక్షలు మాత్రమే. ఓన్లీ 75 lakhs. నెగోషియబుల్ సార్? నెగోషియబుల్. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ చర్రపల్లి, నియర్ వరంగల్ హైవే, నియర్ ఈసీఎల్, హైదరాబాద్.